హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మహేష్ బాబు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా అండ్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా వరల్డ్ ఫేమస్ మన తెలుగు డైరెక్టర్ 2027 వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం రాజమౌళి జక్కన్న గారు డైరెక్ట్ చేస్తున్న సినిమా కొట్టే దెబ్బకి ఒక్కొక్కటి బల్బులు పగిలిపో. వారణాసి సినిమా మీద బాలీవుడ్ చాలా అంటే ఒక కమోషన్ క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా ఉన్న ప్రచార సాధనాలన్నిటి ద్వారా సినిమా తాలూకా ప్రతిష్టని దిగజార్చే విధంగా ఒక ఆందోళన క్రియేట్ అయ్యే విధంగా, అంటే మహేష్ బాబు గారి అభిమానులు కావచ్చు, లేకపోతే రాజమౌళి గారి అభిమానులు కావచ్చు, ఎవరిలోనైనా అందరిలోని ఈ సినిమా అసలు ఎప్పుడు పూర్తవుతుంది, ఎలా పూర్తవుతుంది, పూర్తయితే దానికి ఇన్ని అడ్డంకులు ఉన్నాయి కదా, వీటన్నిటిని దాటి ఎలాగ బయటకు వస్తుంది. ఎందుకంటే 2027 ఏప్రిల్లో సినిమా రిలీజ్ కాబట్టి అఫ్కోర్స్ వాళ్ళ ప్లానింగ్ ప్రకారం రేపు ఆగస్టుకి సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి చాలా వరకు అయిపోయింది. ఆగస్టుకి కంప్లీట్ చేసి ఇంకా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ టైం తీసుకుంటారు రాజమౌళి గారు. స్పెషల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఆర్ఆర్, వీటన్నిటికి సంబంధించి ఎక్కువ టైం కావాలి. ఇంత భారీ ఎత్తు సినిమా కాబట్టి ఈ సినిమా ఏ విధంగా మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ సినిమాకి అన్నట్టుగా ఒక కలరు, ఒక కాంప్లెక్స్ను క్రియేట్ చేసి ఏదో తెలియని ఒక శాడిజంని చూపించుకుంటోంది బాలీవుడ్ సోషల్ మీడియా. అక్కడి నుంచి అదేంటంటే ఈ సినిమా దాదాపు 1200 నుంచి 1400 కోట్లు, అంటే టోటల్గా 1400 కోట్లు అనుకోవచ్చు. 1400 కోట్లతో ఈ భారీ సినిమా, అంటే ఇది కేవలం ఒక ఇండియన్ మార్కెట్ కాదు, ఏషియన్ మార్కెట్ కాదు, ఇంకా వరల్డ్ మార్కెట్ని షేక్ చేసి వరల్డ్ సినిమానే ఒక్క దుమ్ము దులిపే లాంటి ఒక సినిమా రాజమౌళి గారు ప్లాన్ చేయడం. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. I'll make everyone proud. ఇంకా ఇంతకన్నా అంటే 1200-1400 కోట్ల సినిమా అనగానే అసలు బాలీవుడ్కి దడ పుట్టుకొచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన 2 దెబ్బలు, త్రిబుల్ ఆర్, అంతకుముందు బాహుబలి. సరే, ఇక్కడ చేసిన సినిమాలన్నీ కూడా ఆయన సింహాద్రి సినిమా, అంతకుముందు స్టూడెంట్ నెంబర్ 1, అన్ని పెద్ద హిట్లు సినిమాలన్నీ. అక్కడి నుంచి ఎప్పుడైతే బాహుబలితో ఆయన పేరు ఇండియా అంతా మారుమోగిపోయి, త్రిబుల్ ఆర్తో ఆస్కార్ అవార్డు వచ్చేసి స్టీవెన్ స్పిల్బర్గ్ అండ్ జేమ్స్ కెమెరూన్ లాంటి డైరెక్టర్లే చేతులెత్తి దండం పెట్టేసిన స్థాయికి ఏ రోజునైతే రాజమౌళి గారు వెళ్ళారో అప్పటి నుంచి అసలు అంటే ఆయన ఊసి ఎత్తడం మానేశారు. ఈజ్ అబౌవ్ ది బోర్డ్ అన్నది బాలీవుడ్ గ్రహించినప్పటికీ కూడా కొంత గ్యాప్ ఈ మధ్య రోజుల్లో. ఎందుకంటే మొట్టమొదట గ్లిమ్స్ గట్ట వదిలిన తర్వాత ఇంతవరకు ఆ సినిమాకి సంబంధించిన ఏ అప్డేటు రాకపోవడం, ఇంకే రకమైన మన పబ్లిసిటీ కంటెంట్ బయటకు రాకపోవడంతో కొంత గ్యాప్ వచ్చిన ఈ గ్యాప్లోని వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ చాలా అనుమానాలు, సందేహాలు, దీని మీద మీమాంసలు క్రియేట్ చేయడం. ఏంటంటే అవి ఇంత పెద్ద బడ్జెట్ చేసినప్పుడు ఓటీటీ రైట్స్ అనేది చాలా ఈ రోజున చాలా పెద్ద పాత్ర వహిస్తున్న ఏ సినిమా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినప్పటికీ కూడా ఈ సినిమా ప్రారంభించిన నాటికి ఓటీటీలు ఎంత ఎంకరేజింగ్గా ఉన్నాయి, ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఈ తర్వాత ఈ సినిమా కొంత టైం తీసుకుని షూటింగ్ టైంకి ఓటీటీ మార్కెట్ మాత్రం నిజంగానే బలహీన పడింది అన్నది మాత్రం వాస్తవం. దానిలో ఏ రకమైన అబద్ధం లేదు. అయినప్పటికీ కూడా అంటే ఎలాగా ఒక నెట్ఫ్లిక్స్ లాంటి ఒక దిగ్గజం, ట్రైల్ బ్లేజర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఓటీటీసీ అంటే అదే 600 కోట్లకో ఎంతకో అది లాక్ అయింది అన్న ఒక టాక్ ఉన్నది. అదే ఫైనల్గా కూడా నిజమని నమ్మవలసిన పరిస్థితి కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా బాలీవుడ్ ఏం చేస్తున్నదంటే సోషల్ మీడియాల ద్వారా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఇదేదో 125-150 కోట్లు ఇలాగ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. కాబట్టి ఈ బడ్జెట్లు అంటే రాజమౌళి గారు ఎప్పుడు రెమ్యునరేషన్ తీసుకోవడం కాదు, ఆయన హీ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్, హీ విల్ ఆల్సో బీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. ప్రాఫిట్ షేరింగ్ మోడ్లో వెళ్తున్నారు రాజమౌళి గారు మొదటి నుంచి కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమాకి కూడా అంతే కాకుండా ఆయన ఏదో ఫీజు అంటే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా అంటే
ఈ ప్రొడక్షన్ అదే షూటింగ్ పార్టు దాని తాలూకా వర్క్ని కొంతవరకు కూడా ట్రిమ్ చేసుకుని వెళ్ళాల్సిన లొకేషన్స్కి వెళ్లకుండా మళ్ళీ సబ్స్టిట్యూట్ లొకేషన్స్లో ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో వాటిని పూర్తి చేసి మొత్తానికి ఎలాగో అలాగా దాన్ని సర్ది సినిమాని అంటే మన వాళ్ళు చుట్టేశారని అంటుంటారు. అలాంటిది ఏదో చేస్తున్నారు రాజమౌళి గారు అనే ఒక విష ప్రచారాన్ని బాలీవుడ్ సోషల్ మీడియా మొదలుపెట్టింది. అయితే రాజమౌళి గారు చాలా తెలివైనవాడు, ఆయన అంత వెర్రోడు కాదు. చాలా అంటే మొదటి నుంచి కూడా బడ్జెట్ ఎంత, దాన్ని ఏ రకంగా చేయాలి, దాన్ని ఎలా ఏ రకంగా అమ్మాలి, దాన్ని ప్రచారంలోకి ఎలా తీసుకురావాలి, ఇలాంటివన్నిటిలోని అతను మాస్టర్ అనమాట. ఆయనకున్నన్ని తెలివితేటలు, ఆయనకున్నంత ఆకలింపు, అవగాహన ఇంకో డైరెక్టర్కి ఇండియాలో కదా వరల్డ్లోనే ఉన్నదా అంటే మనం ఆశ్చర్యపోవాలి. కాబట్టి మనం ఒప్పుకోలేము, ఎందుకంటే మన తెలుగువాడు కదా, అంత ఈజీగా అతను గొప్పతనాన్ని ఒప్పుకోలేం. కానీ బట్ ఇట్ ఈస్ ఎ ట్రూత్, ఇది పచ్చి నిజం, నిష్ఠుర నిజం, నగ్న సత్యం. ఈ దీనికి సంబంధించి ఏది వారణాసికి సంబంధించిన దగ్గర నుంచి అప్పుడే గ్లోబల్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కావచ్చు, లేకపోతే ఆడియో రైట్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ టెరిటరీ ప్యాకేజెస్ కావచ్చు, ఇంకో రకమైన డీల్స్, సినిమాకి సంబంధించినవన్నీ చాలా ప్రీమియం రేట్స్లో రికార్డ్ బ్రేకింగ్ సేల్స్, అంటే ఇంతకుముందు రాజమౌళి గారి సినిమాలకు లేనంత ఒక అద్భుతమైన ఫిగర్స్ని ఆల్రెడీ సినిమా అన్నీ సెట్ అయ్యి అన్నీ లాక్ అయిపోయి అన్నది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చే ప్రైస్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా దారుణంగా తీవ్రంగా పడిపోయింది. అందుకని వాళ్ళ ప్రొడక్షన్ సర్కిల్స్లో బడ్జెట్ మితిమీరిపోయింది బడ్జెట్. కాబట్టి మనం దీన్ని ఎలాగైనా కుదించి ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఎకానమైజ్ చేసి దాన్ని ఏ విధంగా చెయ్యొచ్చు అని విపరీతంగా మల్లగుల్లాలు పడుతున్నారు, తవ్వి తలపోసుకుంటున్నారు. అందుకని సినిమా చాలా ఒక ప్రశాంతత వచ్చేసింది, నిశ్శబ్దంగా ఉన్నారు. ఇలా రకరకాలుగా దీని మీద ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కాకపోతే ఏంటంటే ఆయన మొదటి నుంచి లాస్ట్ 10 years నుంచి మనం చూస్తే ఆయన ఏటికి ఎదురుతూనే మన తెలుగు మార్కెట్కే తెలియనన్ని బడ్జెట్లతో సినిమా తీసుకురావడం, ఆ బడ్జెట్లో చేయడమే కాకుండా ఆ బడ్జెట్లు మళ్ళీ ప్రాఫిట్స్ తీసుకొచ్చే విధంగా ఎలా తయారు చేయాలని దానిలో ఆయన పిహెచ్డి కాదు 1,00,000 PhDలు చేసాడు రాజమౌళి గారు, దానిలో డౌట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన దాన్ని ఎలా నడపాలి, ఎలా నడిపించాలి అనే దాని మీద చాలా పక్కా పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ఆయన రాజమౌళి గారు. కాబట్టి ఈ రకమైన ప్రచారానికి ఇప్పుడు బాలీవుడ్ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్లోని గ్యాప్ ఫిల్లర్స్ లాగా ఈ ప్రచారం మొదలెట్టాయి. ఎందుకంటే ఎంతైనా రాజమౌళి గారు మన తెలుగువాడు, సౌత్ ఒక ఆలోచన ఉంటే ఇప్పుడు వరల్డ్ రకంగా ఆయన ఏటికి ఎదురెదడం కాదు. ఈసారి ఈజ్ స్విమ్మింగ్ అక్రాస్ ఛానల్స్, సముద్రాలని ఎదురీది వెళ్ళే బృహత్తర ప్రయత్నంలో ఉన్నారు. అండ్ మహేష్ బాబుకి తన కెరీర్లోనే ఇది ఒక మ్యాగ్నమ్ ఆపస్గా ఇది నిలబడుతుంది. అండ్ ఈవెన్ రాజమౌళి గారికి కూడా తెలుగు సినిమా తాలూకా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ఎంత ఎత్తుకు తీసుకెళ్లాలో అంత ఎత్తుకు తీసుకెళ్లే విధంగా ఈ వారణాసి సినిమా తయారవుతున్నది. దీని మీద ఈ రకమైన ఈ భారీ కుట్రలు ఇవన్నీ కూడా బాలీవుడ్ సినిమా మీద విష ప్రచారం చేయడం, లేనిపోని అనుమానాలు రేకెత్తించే విధంగా అన్ని దానికి సంబంధించిన కంటెంట్స్ని అట్లా తయారు చేస్తున్నారు. ఇది ప్రస్తుతానికి వారణాసికి సంబంధించిన అప్డేట్. కానీ రాజమౌళి గారు చాలా తెలివిగలవాడు, ఆయన వెర్రోడు కాదు, దద్దమ్మ కాదు. ఆయన అందరికన్నా కూడా అసలు 4 ఆకులు కాదు 1,00,000 ఆకులు ఎక్కువ చదివిన రాజమౌళి గారు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ఎలాగా మనందరికీ తీసుకొచ్చి చూపించాలి, ప్రపంచ ప్రేక్షకుల లోకానికి ఇది ఎలా చూపించాలి అన్న దాని మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.